సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ టెట్కి సంబంధించి 2026కి సంబంధించి కీస్ ఎప్పుడు విడుదల చేస్తారు? ఆల్రెడీ మనకు ముగిసిన తెలంగాణ టెట్ పరీక్షలు ప్రాథమిక కీలు ఎప్పుడు విడుదల చేస్తారు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విడుదల తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు తెలంగాణ టెట్కి సంబంధించి కీస్ వచ్చేసి మనకు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లు అయితే ముగియడం జరిగిందన్నమాట. మొత్తం 74.81% మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. జూన్ 30వ తేదీన ప్రాథమిక కీని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది, విద్యాశాఖ అంటూ చూసుకోవచ్చు. అయితే మనకు రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు అత్యంత కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2026 జూన్ సెషన్ పరీక్షలు అయితే ముగియడం జరిగింది. అయితే మనకు ఆన్లైన్లో ఈ పరీక్షల ప్రక్రియకు సంబంధించి మనకు అంతా పూర్తయినట్లు విద్యాశాఖ అయితే అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 74.81% మంది అభ్యర్థులు అయితే హాజరు కావడం జరిగిందని చూసుకోవచ్చు. అయితే మనకు గణాంకాలను పరిశీలిస్తే పేపర్ 1తో పాటు పేపర్ 2లోని సైన్స్, సోషల్ స్టడీస్ విభాగాలకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 153,752 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో మనకు 115,028 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా మిగిలిన వారు గైర్హాజరయ్యారంటూ చూసుకోవచ్చు అన్నమాట. మనకు జూన్ 16, 17, 19 సెషన్లలో, అలాగే 22వ తేదీలో కూడా వివిధ సెషన్లలో ఈ పరీక్షలను ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పూర్తి చేశారంటూ చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు జూన్ 30వ తేదీన కీని విడుదల చేసి దాని తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని కంప్యూటర్ మనకు జూలై 2వ తేదీలోపు వెబ్సైట్ ద్వారానే ఆన్లైన్ విధానంలో సమర్పించవలసి ఉంటుందంటూ చూసుకోవచ్చు. 30వ తేదీన మనకైతే ప్రాథమిక కీ విడుదల చేస్తారు. అందులో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే వాటికి సంబంధించి జూలై 2వ తేదీ వరకు అభ్యంతరాలను అయితే మీరు ఆన్లైన్ ద్వారానే సమర్పించవలసి ఉంటుందంటూ కూడా లేటెస్ట్గా మనకైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు గడువులోగా తమ అభ్యంతరాలను తగిన ఆధారాలతో అధికారిక పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటటువంటి అభ్యంతరాలను స్వీకరించాలంటూ చూసుకోవచ్చు. అయితే మనకు గడువులో అంటే జూలై 2 లోపు కంప్లీట్గా మీరు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, సందేహం ఉంటే ఆ ప్రశ్నకు సంబంధించి మీరు అభ్యంతరాలను తెలుపుకోవచ్చు అన్నమాట. వాటికి సంబంధించి ఆన్లైన్లోనే అభ్యంతరాలు చేయాలి, అది కూడా గడువులోగా అంటూ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చేటటువంటి అభ్యంతరాలను స్వీకరించరాదంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట. అయితే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జూలై 28 నుంచి 31 తేదీల మధ్య ఫలితాలను విడుదల చేస్తారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా జూలై 28వ తేదీ నుంచి కంప్లీట్గా మనకు 31వ తేదీ మధ్యలో మీకైతే టెట్కి సంబంధించి రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తాము, ఫైనల్ రిజల్ట్ అయితే విడుదల చేస్తామంటూ చెప్పడం జరిగింది. ఇది మనకు టెట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.